హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ 4 వీడియో చేయడం జరిగింది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు. రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు. కావున వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2023 ప్రకారం ఏ ఐఐటి భారతదేశంలో అగ్రశ్రేణి సంస్థగా ర్యాంక్ పొందింది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఐఐటి మద్రాస్. రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కలర్స్ ఆఫ్ డివోయేషన్ అనే పుస్తక రచయిత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 4 అనితా భరత్ సింగ్. మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు. సరైన ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 లోకయుక్త పరిధిలోకి వస్తారు. నాలుగవ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం గురించి తెలిపే కింది అంశాలను సరిగా జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 3 1C 2D 3A 4B అనేది సరైన సమాధానం. ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటనకు ప్రధాన కారకుడు వచ్చేసి మనకు మట్నూరి కృష్ణారావు కాకినాడ ప్రజల తరపున కోర్టులో కేసు వాదించినది అన్నమాట. నెక్స్ట్ మనకు రాజమండ్రి కళాశాల చూసుకున్నట్లయితే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. మరియు యొక్క కాకినాడ కోటాలో చూసుకున్నట్లయితే న్యాయపతి సుబ్బారావు. మరియు నెక్స్ట్ డి తెనాలి బాంబు కేసులో నిందితుడు తరపున వాదించినది ఎవరని మనం చూసుకున్నట్లయితే టంగుటూరి ప్రకాశం సంఘటనకు నాయకుడు అనమాట. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. ఐదవ క్వశ్చన్ చూసినట్లయితే ఎలిఫెంట్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ అవార్డును అందుకున్న భారతీయుడు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 1 కార్తికి గొన్సాల్వేస్. ఆరవ క్వశ్చన్ చూసినట్లయితే 2023 సంవత్సరంలో గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? సరైన సమాధానం ఆప్షన్ 2 126వ ర్యాంకు. మరి 2024లో చూసుకున్నట్లయితే 116వ ర్యాంకు, 2020లో చూసుకున్నట్లయితే 139వ ర్యాంకు, 2019లో చూసుకున్నట్లయితే 141వ ర్యాంకు. ఏడవ క్వశ్చన్ చూసినట్లయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం ఏ దేశం వరుసగా 15వసారి ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ర్యాంకును సాధించింది? సరైన సమాధానం ఆప్షన్ 1 ఐస్లాండ్. ఎనిమిదవ క్వశ్చన్ చూసినట్లయితే ఒక పర్యాయం విధిస్తే పదే పదే పొడిగించాల్సిన అవసరం లేని అత్యవసర పరిస్థితి ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి. తొమ్మిదవ క్వశ్చన్ చూసినట్లయితే కింది కోటలు అవి ఉన్న ప్రాంతాలను జిల్లాలను గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇందులో చూసుకున్నట్లయితే తిగ ఉండపల్లి కోట ఇది ఎక్కడుంది? వనపర్తి జిల్లాలో ఉందన్నమాట. మరియు జాఫర్గఢ్ కోట ఎక్కడుంది? జనగామ జిల్లాలో ఉంది. నగనూరు కోట వచ్చేసి మనకు కరీంనగర్ జిల్లాలో ఉంది. కన్నెకల్ కోట వచ్చేసి మనకు నల్గొండ జిల్లాలో ఉంది. సో సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 A1 B2 C3 D4 అనేది సరైన సమాధానం. 10వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాక్యాలలో సరైనవి గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది. మనము ఇందులో సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే 3 కూడా సరైనవే. చెంచుల నివాస ప్రాంతాలను పెంటలు అంటారు, సరైనదే. వీరు జరుపుకునే ప్రధాన జాతరలు సలేశ్వరం జాతర, లొద్ది మల్లయ్య జాతర, మన్ననూరు జాతర, ఇది కూడా సరైనదే. సి చూస్తే చెంచులు సంక్రాంతిని చింతకాయల పండుగగా జరుపుకుంటారు. సో అన్నీ కూడా సరైనవే కనుక సమాధానం ఆప్షన్ 3 ABC 3 కూడా సరైనవే. 11వ క్వశ్చన్ చూసినట్లయితే ఇండియా ఏ దేశానికి ఐఎన్ఎస్ కృపాన్ యుద్ధ నౌకను బహుమతిగా అందించింది? సరైన సమాధానం ఆప్షన్ 2 వియత్నాం. గుర్తుపెట్టుకోండి సరిగా. 12వ క్వశ్చన్ చూసినట్లయితే ఒక విశాల భూభాగంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కన్నబరిచే వాతావరణ పరిస్థితిని ఏమంటారు? సరైన సమాధానం ఆప్షన్ 1 వాతావరణ స్థితి. 13వ క్వశ్చన్ చూసినట్లయితే భారతీయులు విదేశాలకు వలస వెళ్ళడానికి పని చేయడానికి పర్యవేక్షించే చట్టం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 3 వలసల చట్టం 1983. 14వ క్వశ్చన్ చూసినట్లయితే జనాభా గణన ప్రకారం అక్షరాస్యత అంచనా వేయడానికి పరిగణించే వయసు ఎంత? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 7 సంవత్సరాల పైన. 15వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్త్రీలు బాలికలతో బలవంతంగా అవమానకరమైన పనులు చేయించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? సరైన సమాధానం ఆప్షన్ 2 ఆర్టికల్ 23. 16వ క్వశ్చన్ చూసినట్లయితే శిలీంధ్రం నుంచి లభించే ఎర్గాట్ అనే ఆల్కలాయిడ్ ఏ విధంగా ఉపయోగించవచ్చు? సరైన సమాధానం ఆప్షన్ 2 శిశు జననంలో రక్తస్రావాన్ని అరికట్టే ఔషధంగా. 17వ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నారు. సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ 3 లింగ నిష్పత్తి స్త్రీల సంఖ్య బై పురుషుల సంఖ్య 1000. 18వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల కేంద్ర పాలిత ప్రాంతం ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 డామన్ డయ్యూ.
19వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తూర్పు ఇండియా వర్తక సంఘంతో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 హైదరాబాద్. 20వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇండియన్ యూనియన్తో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని ఏ తేదీన కుదుర్చుకుంది? సరైన సమాధానం ఆప్షన్ 3 1947 నవంబర్ 29. 21వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గ్రంథాన్ని ఎవరు రాశారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 దేవులపల్లి రామానుజరావు. 22వ క్వశ్చన్ చూసినట్లయితే హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన చందా రైల్వే స్కీమ్ ఆందోళన దేన్ని సూచిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 1 రాష్ట్రంలో ప్రజా చైతన్యం ఆరంభం. 23వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నిజాం 1932లో 6వ మధు అయ్యంగార్ అధ్యక్షతన నియమించిన కమిటీ వేటికి సంబంధించింది? సరైన సమాధానం ఆప్షన్ 2 రాజకీయ సంస్కరణలు. 24వ క్వశ్చన్ హైదరాబాద్లోని సాలార్ జంగ్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్న వస్తువులను ప్రధానంగా ఎవరు సేకరించారు? సరైన సమాధానం ఆప్షన్ 4 మూడో సాలార్ జంగ్. 25వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గోదావరి నది తెలంగాణలో మొదట ఎక్కడ ప్రవేశిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 4 కందకుర్తి. 26వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ నదుల కలయికల వల్ల ప్రాణహిత నది ఏర్పడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ 3 వార్దా పెన్గంగా వైన్గంగా. 27వ క్వశ్చన్ చూసినట్లయితే కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 2 ఐరావతి కార్వే. 28వ క్వశ్చన్ ప్రపంచం మొత్తం విపత్తుల్లో భూకంపాల శాతం ఎంత? సరైన సమాధానం ఆప్షన్ 3 8%. 29వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది. మనము చూసుకున్నట్లయితే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు ఇదేమిటి? భారత కౌన్సిల్ చట్టం 1909 కదా. మరియు బి చూస్తే రాష్ట్రాల ద్వంద్వ పాలన, మనకి రాష్ట్రాల ద్వంద్వ పాలన వచ్చేసి మనకు భారత ప్రభుత్వ చట్టం 1919కి సంబంధించింది. మరి సి పూర్తి బాధ్యతయుత ప్రభుత్వం ఇది వచ్చేసి మనకు భారత ప్రభుత్వ చట్టం 1935కు సంబంధించింది. డి ఆప్షన్ చూసుకుంటే మొదటి లా కమిషన్ ఏర్పాటు ఇది వచ్చేసి మనకు చార్టర్ చట్టం 1983. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అన్నమాట. A2 B3 C1 D4 అన్నది సరైన సమాధానం. 30వ క్వశ్చన్ చూసినట్లయితే కొండ ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలు ఎడార్లు అభివృద్ధి నిమిత్తం 1966లో ప్రారంభమైన పథకం ఏది అంటే ఇవ్వడం జరిగింది. ఇందులో మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 అనేది సరైనది, ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం. 31వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సేవాగ్రామ్ 1920 ప్రాజెక్టు కింది వారిలో ఎవరి కృషి ఫలితంగా ప్రారంభమైంది? సరైన సమాధానం ఆప్షన్ 2 మహాత్మా గాంధీ. 32వ క్వశ్చన్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సరైన సమాధానం ఆప్షన్ 1 1994 మార్చి 21. 33వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో మానవ అభివృద్ధికి సంబంధం లేని అంశం ఏమిటి? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఏ శిశు మరణాల రేటు. 34వ క్వశ్చన్ పేదరిక అంచనాల్లో గిని గుణకానికి సంబంధించని అంశాలేవి? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఇవన్నీ కూడా సరైనవే. దీని ద్వారా సాపేక్ష పేదరికం లెక్కిస్తారు. ఏ సరైనదే. బి దీని స్కేల్ విలువ 0 నుండి 1 సరైనదే. సి దీనిని లారెంజ్ అభివృద్ధి పరిచారు ఇది కూడా సరైనదే. డి దీని ద్వారా ఆదాయ అసమానతలు తెలుసుకోవచ్చు ఇది కూడా సరైనదే. సో ఆప్షన్ 3 ABCD అన్నీ కూడా సరైనవే. 35వ క్వశ్చన్ చూసినట్లయితే జాతీయ ఆదాయ అంచనాల్లో పరిగణించని అంశాలేవి? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ABD సరైనవి. 36వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 50:50 కేంద్ర ఈ యొక్క రాష్ట్ర వాటా ఉన్న సంక్షేమ పథకాలు ఏవి? అంటే 50-50 అన్నట్టు. ఈ 50-50 కేంద్ర రాష్ట్ర వాటా ఉన్న సంక్షేమ పథకాలు ఏవి అని అడుగుతున్నారు. సో ఇందులో ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే సరైన సమాధానం ABC అన్నట్టు. ఈ ట్రైసమ్ అనేది, మరియు ఇంకోటి డ్వాక్రా అనేది, మరియు ఇంకొకటి ఈ IRDP అనేది, ఈ 3 అనేవి సరైనవి అన్నట్టు. ఆప్షన్ 2 సరైన సమాధానం. 37వ క్వశ్చన్ కింది పథకాలలో నిరుద్యోగ నిర్మూలన పథకం కానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 ఈ యొక్క IAY అనేది సరైన సమాధానం. 38వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత్లో 2 సార్లు ప్రకటించిన పంచవర్ష ప్రణాళిక ఏది? సరైన సమాధానం ఆప్షన్ 2 6వ ప్రణాళిక. 39వ క్వశ్చన్ చూసినట్లయితే బ్యాంకుల జాతీయకరణకు సంబంధించిన అంశాలేవి? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ABC అనేవి. 1969లో 14 బ్యాంకులు జాతీయం చేశారు సరైనదే. బి 1980లో 6 బ్యాంకులు జాతీయం చేశారు దీనికి సంబంధించినదే. సి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 బ్యాంకులు ఉన్నాయి. ఈ యొక్క ఆప్షన్ 3 చూస్తే ABC అనేది సరైనవి.
40వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరైన అంశాలు గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవి. ఏ భారత్లో లోటు ద్రవ్యం అధికంగా 2వ ప్రణాళిక వాడింది, సరైనదే. బి దేశంలో దేశీయ వనరులు అధికంగా 8వ ప్రణాళిక వాడింది, రైటే. సి దేశంలో విదేశీ వనరులు అధికంగా 3వ ప్రణాళిక వాడింది, రైటే. డి దేశంలో 9వ ప్రణాళిక నుంచి లోటు ద్రవ్య విధానాన్ని వాడింది, రైటే. సో ఆప్షన్ 4 సరైన సమాధానం. 41వ క్వశ్చన్ చూసినట్లయితే దేశంలో ఏ ప్రణాళిక నుంచి ప్రైవేట్ పెట్టుబడులు పెరిగాయి, సరైన సమాధానం ఆప్షన్ 2 8వ ప్రణాళిక. 42వ క్వశ్చన్ చూసినట్లయితే భారత్ ఈ కొనసాగించగలిగే అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఏ ప్రణాళికలో ఇచ్చారు, సరైన సమాధానం ఆప్షన్ 3 12వ ప్రణాళిక. 43వ క్వశ్చన్ చూసినట్లయితే కింది అంశాలు ఏ ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా ఉన్నాయి. ఏ ద్వంద్వ ధరల విధానం, బి విదేశీ మారక నియంత్రణ చట్టం, సి జాతీయ డైరీ అభివృద్ధి సంస్థ, డి ఈశాన్య రాష్ట్రాల మండలి. సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 4వ ప్రణాళిక. 44వ క్వశ్చన్ చూసినట్లయితే మాల్తాస్ జనాభా సిద్ధాంతం ప్రకారం కింది అంశాల్లో సరైనది ఏది, సరైన సమాధానం ఆప్షన్ 3 ABCD పైవన్నీ కూడా సరైనవే. ఏ ఈ సిద్ధాంతం జనాభా ఆహార సరఫరాను తెలియజేస్తుంది, కరెక్టే. బి ఆహార సరఫరా అంకగణిత శ్రేణిలో పెరుగుతుంది, సరైనదే. సి జనాభా బీజగణిత శ్రేణిలో పెరుగుతుంది, రైటే. డి 25 ఏళ్లకు జనాభా రెట్టింపు అవుతుందని తెలిపాడు, రైటే. సో సరైన సమాధానం ABCD పైవన్నీ కూడా సరైనవే. 45వ క్వశ్చన్ చూసినట్లయితే అభిలాషణీయ జనాభా సిద్ధాంతాన్ని వివరించిన ఆర్థికవేత్త ఎవరు, సరైన సమాధానం ఆప్షన్ 2 ఎడ్విన్ కానన్. 46వ క్వశ్చన్ చూసినట్లయితే భారతీయ పారిశ్రామిక అభివృద్ధి అంశాలను గుర్తించండి. ఏ 1964 IDBI స్థాపన, బి 1964 UTI స్థాపన, సి 1956 LIC స్థాపన, డి 1973 GIC స్థాపన. సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ABCD పైవన్నీ కూడా సరైనవే. 47వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేశ వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి సరైన అంశాలు ఏవి. ఏ 1963 ARDC, బి 1982 నాబార్డ్, సి 1972 DIR, డి 1998 KCC. సో సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ABCD పైవన్నీ కూడా సరైనవే. 48వ క్వశ్చన్ ప్రదర్శన ప్రభావం గురించి తెలిపిన ఆర్థికవేత్త ఎవరు, సరైన సమాధానం ఆప్షన్ 3 డుస్సేన్ బర్రీ. 49వ క్వశ్చన్ పేదరిక విష వలయాలు వెనుకబడిన దేశాలలో ఆటంకంగా ఉన్నాయని పేర్కొన్నది ఎవరు, సరైన సమాధానం ఆప్షన్ 1 రగ్నర్ నర్క్స్. 50వ క్వశ్చన్ చూసినట్లయితే చివరి క్వశ్చన్ వెనుకబడిన దేశాల అభివృద్ధికి ఆర్థికవేత్తలు కింది ఏ సిద్ధాంతాలను రూపొందించారు. ఏ శ్రమ విభజన సిద్ధాంతం ఆడమ్ స్మిత్, బి పునఃపెట్టుబడి సిద్ధాంతం గ్యాస్లెన్స్ లైబ్లిన్స్టీన్, సి బిగ్ పుష్ రోజస్టిన్ రోడన్, డి నవకల్పనలను గంపీటర్. సో సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 ABCD పైవన్నీ కూడా సరైనవే. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే గ్రాండ్ టెస్ట్ 4లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ 5 కూడా అప్లోడ్ చేయబడుతుంది. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.